ఈ గార్డింగ్ అవన్నీ మిషన్ గార్డింగ్స్ అవన్నీ ఉంటాయి. చూద్దాం ఒకసారి క్వశ్చన్ పేపర్ గురించి ఏమైనా బ్రీఫ్, ఐ మీన్ సారీ, మన సిలబస్ గురించి ఏమైనా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఒకసారి. సేఫ్టీ ఇంజనీరింగ్ 2లో ఎలా ఉంటాయంటే, 2లో ఆర్గో ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ హజార్డ్స్ ఏంటి అనేది ఉంటాయి. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, ప్రైమ్ ఫంక్షన్ ఏంటి ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్లో? మిక్స్ చేస్తారు. ఏంటి మిక్స్ చేస్తారు? లిక్విడ్ అమోనియా మిక్సింగ్ విత్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ ఫాస్ఫరస్ అనేది ఈ కెమికల్స్ మిక్స్ చేస్తారు. ఒకసారి చూడండి, ఉంటాయి, నెట్లో ఉంటాయి. సో ఆ కెమికల్స్తో ఏదైతే హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయో, హెల్త్ హజార్డ్స్ ఉంటాయో అక్కడ ఉంటాయి. మిక్స్ చేసేటప్పుడు ఎలాంటి రొటేటరీ ఎక్విప్మెంట్ వాడతారు, లోపల ఎలాగా లంప్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్. వేగన్ యాక్టివిటీ అవుతుంది. వేగన్ అంటే ట్రైన్ అనమాట. ట్రైన్ వచ్చి తీసుకెళ్దాం, వెహికల్స్ వెళ్ళడం. ఏదైతే ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఉంది, ఫెర్టిలైజర్స్ కి రెసిడ్యూ ఏంటి అంటే, అంత ఫెర్టిలైజర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ మిగిలిపోతుంది, అది జిప్సమ్ అనమాట. ఓకే, మీరు ఇక్కడ మన వైజాగ్ కార్బన్ ఫెర్టిలైజర్స్ వెనకాల చూస్తే బోల్డ్ అంత జిప్సమ్ ఉంటుంది, పెద్ద కొండల్లో ఉంటాయి. ఆ జిప్సమ్ అనేది సిమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, దానికి రా మెటీరియల్గా వెళ్తుంది. మీకు అర్థమవుతుందా? రా మెటీరియల్ అంటే ఇన్పుట్. దీనికి ఏదైతే రెసిడ్యూ అవుట్పుట్ వస్తుందో, మిగిలిపోయింది చెత్త, కార్బన్ హెచ్పిసిఎల్లో మిగిలిపోయింది. హెచ్పిసిఎల్లో ఏది మిగిలిపోద్ది? క్రూడ్ ఆయిల్తో అంతా మిగిలిపోయిన తర్వాత తార్ మిగిలిపోతుంది. ఆ తార్ని కూడా మనం రీయూజ్ చేస్తాం. సో అదే మన కార్బన్ ఫెర్టిలైజర్స్లో ఏంటి జిప్సమ్, అది ఇన్పుట్ టు సిమెంట్ ఇండస్ట్రీస్. సిమెంట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఫ్యాక్టరీస్ చేస్తున్నారో, సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, జిప్సమ్ వాడుకొని సిమెంట్ చేస్తారు. డిఫరెంట్ అవన్నీ కలుపుకొని. ఎవరైనా షట్ డౌన్స్ చేశారండి? షట్ డౌన్స్ ఎక్కడ చేయలేదు ఎవరు? షట్ డౌన్స్ కానీ, అబ్రాడ్లో పనిచేయడం కానీ. మాకు జాబ్స్ అవి మాకు లేనప్పుడు 2009-10లో మేము బాగా ఎక్కువ షట్ డౌన్స్ అవి చేసేవాళ్ళం. కార్బన్ ఫెర్టిలైజర్స్లో ఇక్కడ హెచ్పిసిఎల్లో మన కార్బన్లో ఇంకోటి బంకర్ కట్టారు లోపల, సాగర్దుర్గ బీచ్ లోపల. అక్కడ షట్ డౌన్స్ ఎవరు చేయలేదు అనమాట. అయితే ఓకే, దట్స్ ఫైన్. షట్ డౌన్ లో హ్యూజ్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి, చాలా కష్టంగా ఉంటాయి కూడా. అంటే 12 hours నించోలి, లైక్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫైన్. కమింగ్ టు డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ డ్యూరింగ్ ద సేఫ్టీ ఆడిట్. సో ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఓకే, డాక్యుమెంటేషన్ అనేసరికి రికార్డ్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేసినా సరే దే విల్ సీ ద డాక్యుమెంట్స్. ఏంటి సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ సిస్టమ్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఇందాక మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి మనం మాట్లాడుకున్నాం నిన్న? ప్లానింగ్, ఆర్గనైజింగ్, ఇవాల్యుయేటింగ్. ఓకే, దీంట్లో మీరు వాట్ ఆర్ ద సేఫ్టీ స్టాటిస్టిక్స్ ఉంటాయి, లేకపోతే మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా, ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ఆర్గనైజేషన్లో సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి మీకు యాక్షన్ ప్లాన్ ఏంటి? యాక్షన్ ప్లాన్, ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే, మేము రానున్న సంవత్సరంలో లేకపోతే రానున్న ఈ మంత్స్లో మా యాక్షన్ ప్లాన్ ఇవి. యాక్షన్ ప్లాన్లు ఏముంటాయి? టు రెడ్యూస్ ద యాక్సిడెంట్స్, టు ఇంప్రూవ్ ద సేఫ్టీ కల్చర్ ఇన్ సో అండ్ సో వర్క్ ప్లేసెస్ విచ్ ఆర్ హైవే రేస్, టు రెడ్యూస్ ద రిస్క్ టు యాక్సెసిబుల్ లిమిట్స్. అవన్నీ యాక్షన్ ప్లాన్స్ అనమాట. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఒక ప్లాన్ గా రాస్తే అది యాక్షన్ ప్లాన్. ఓకే, రిస్క్ అసెస్మెంట్ అండ్ సేఫ్టీ స్టేట్మెంట్. రిస్క్ అసెస్మెంట్స్ ఏమి ఉన్నాయి? ఓకే, సేఫ్టీ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రతి వర్క్ ఏరియాలలో మీరు ప్రతి పర్టికులర్ వర్క్ ఎన్వైరన్మెంట్ బట్టి యూ విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఏ, I mean you have to display or you have to mention so and so work area consists of so and so hazards and you have to be careful from it. Safety statement ante. Okay, safe risk assessments anni unnayi leda? Risk assessments ante, risk assessment is different from risk evaluation. Okay, risk assessment ante enti? Risk assessment is a
process of identifying hazards, identifying who might be harmed and how, giving evaluating risk, evaluate చేయడం, risk assessment అంటే ఏంటి, hazards identify చేయడం, ఎవరికి hazards consequences identify చేయడం, risk evaluate చేయడం, మళ్ళీ కంట్రోల్ మెజర్స్ ఇవ్వడం, మళ్ళీ రిస్క్ తగ్గించడం. ఈ 4 కలిపితే రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ కి రిస్క్ ఇవాల్యుయేషన్ కి కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, సో రిస్క్ అసెస్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదా, ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయని అడిగారు అనుకోండి, జనరల్ గా వస్తుంది. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ యువర్ కంపెనీ అని అడుగుతుంది. సో ఇన్సో యాక్టివిటీస్ సార్, వెజల్ షిప్ వస్తుంది, బెర్త్ అవుతుంది అని చెప్తాం. వెజల్ బెర్తింగ్ అయినప్పుడు ఏంటంటే ప్రోటోకాల్ ఉంటాయి మీకు, క్రెయిన్స్ అన్ని యాంకరేజ్ చేస్తాం, బూమ్ అప్ చేస్తాం అని చెప్పాలండి. సో ఓకే, ఉన్నాయి, ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, రిస్క్ అసెస్మెంట్ ఏది అని అడుగుతుంది. సో చూపించండి. సో డాక్యుమెంటేషన్ రిస్క్ అసెస్మెంట్ లో మనం రాస్తాం అనమాట. యాక్టివ్ టాస్క్ మనం చూసుకున్నాం. ఓకే, డివేట్ అయిపోతుంది. రిస్క్ అసెస్మెంట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ SOPs. ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇట్స్ క్రూషియల్ పాయింట్. రిస్క్ అసెస్మెంట్ డెవలప్ చేసిన తర్వాతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ డెవలప్ అవుతాయి. ఇది ఎక్కడికి వెళ్ళినా స్టాండర్డ్ ఇది. ఓకే, రిస్క్ అసెస్మెంట్స్ డెవలప్ చేసిన తర్వాతే SOPs డెవలప్. ఎందుకంటే రిస్క్ అసెస్మెంట్ చేసిన తర్వాత మనకి ఎక్కడ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఆపరేటింగ్ చేస్తే సేఫ్ మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టే మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎవరైనా SOPs ముందు చేసి రిస్క్ అసెస్మెంట్ తర్వాత చేస్తారంటే అది రాంగ్. ఓకే, ఫైన్. సో ఇంకేమడుగుతారు, సేఫ్టీ అండ్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్. ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హజారస్ లిక్విడ్ లీక్ అయింది, లేకపోతే మనకేంటి ఒక కెమికల్ స్పిల్ అయింది, ఓకే, లేకపోతే ఎవరికైనా ఇంజరీ అయింది, ప్రొసీజర్ ఏంటి, లేకపోతే ఏమైనా ఫైర్ అవుతుంది, ప్రొసీజర్ ఏంటి, సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకు కనిపించినవి, మనం ఏదైతే చూస్తామో మనకు కనిపిస్తాయి. సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ ఉంటాయి, బెల్ కొడతారు, సైరన్ కొడతారు, అందరూ బయటకు వచ్చి నించుంటారు, అవన్నీ ఓకే. కానీ డాక్యుమెంటేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఓకే, ఎమర్జెన్సీ ప్రొసీజర్ ప్లాన్ అనేది ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది. కావాల్సి మీ హెడ్స్ అడగండి, లేకపోతే మీ సేఫ్టీ ఆఫీసర్స్ అడగండి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఏముంటది, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఎక్కడ కంట్రోలర్ ఉంటారు, ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు డెసిషన్ మేకింగ్ ఎవరు చేసుకుంటారు, ఓకే, తర్వాత సేఫ్టీ టీమ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, ఎవరెవరు ఎక్కడికి వెళ్తారు, అవన్నీ మళ్ళీ ఆ బుక్ లో మెన్షన్ చేసి ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ ఏంటని అడుగుతారు. ఓకే, ఆ బుక్ చూపించాలి. పర్మిట్ టు వర్క్ సిస్టమ్ అండ్ కన్ఫైన్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్స్. ఈ స్లైడ్ లో ఉన్నవే స్టిక్ అవ్వకండి, ఇంకా మీరు ఎలాబరేట్ చేసుకోండి. ఓకే, ఇంకా సర్చ్ చేయండి, బోల్డ్ అని కనిపిస్తాయి. దీస్ ఆర్ ద కోర్, పక్క ఇవి అంటే ఖచ్చితంగా అడిగేది ఇవన్నీ. ఓకే, పర్మిట్ టు వర్క్ సిస్టమ్స్ అంటే ఎలా ఉన్నాయి, ఎక్కడైనా డిఫైన్ చేసి ఉన్నాయా? పర్మిట్ టు వర్క్ సిస్టమ్ ఉన్నాయి సార్, ఇదిగోండి పర్మిట్ అని చూపిస్తే అవ్వదు. ఎక్కడైనా డిఫైన్ చేసి ఉన్నాయా, అదే ఆడిట్ అన్నమాట. ఓకే, డిఫైన్ అంటే ఏంటి, సో డాక్యుమెంటేషన్ లో ఈ పర్మిట్ టు వర్క్ సిస్టమ్ కి ప్రొసీజర్ ఉంటుంది. అంటే పర్మిట్ టు వర్క్ సిస్టమ్ ఏదైనా వర్క్ రేజ్ చేసేటప్పుడు ఇలా రేజ్ చేయాలి, అక్కడ ఏరియా సూపర్వైజర్ వచ్చి సైన్ చేస్తారు, నెక్స్ట్ SIC సైన్ చేస్తారు, షిఫ్ట్ ఇన్ఛార్జ్, నెక్స్ట్ కౌంటర్ సైన్ ఏమో సేఫ్టీ ఆఫీసర్ పెడతారు, నెక్స్ట్. సో అన్ని వచ్చిన తర్వాత పర్మిట్ ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది, ఒకవేళ ఆ టైంలో పర్మిట్ క్లోజ్ అవ్వకపోతే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎలా చేస్తారు, అవన్నీ ఒక డిఫైన్ చేసి ఉండాలి. ఎక్కడ డిఫైన్ చేసి ఉన్నాయని అడుగుతుంది. ఓకే, కన్ఫైన్ అది అంతా డాక్యుమెంటేషన్ లో ఉండాలన్నమాట. ఇదంతా ఆడిట్ డాక్యుమెంటేషన్. సో దీనివల్ల ఏంటి యూజ్, ఏంటి యూజ్ అంటే ఎక్కడ డీవియేట్ అవ్వదు సిస్టమ్. డీవియేట్ అవ్వకపోతే మనకి ఎక్కడ ఏది తప్పు జరిగే ఛాన్స్ ఉండదు, మాక్సిమం ఉండదు. ఉంది అంటే ఒకళ్ళు ఎక్కడో ఏదో చిన్న ప్రాబ్లం జరిగింది, ఎవరో ఏదో ఫాలో అవ్వలేదు, SOP ఫాలో అవ్వలేకపోతేనే ప్రాబ్లం జరిగింది. ఫైన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్స్. పర్మిట్ టు వర్క్ సిస్టమ్ డాక్యుమెంటేషన్స్ అనేవి వెరిఫై చేస్తారు. కన్ఫైన్ స్పేస్ ప్రొసీజర్స్ ఎక్కడ ఉన్నాయో చూపించమంటారు. ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అంటే అవదు. డాక్యుమెంటేషన్ రివ్యూ సిస్టమ్ లో వర్డ్ డాక్యుమెంట్ అన్ని PDF లో కన్వర్ట్ చేస్తాం, PDF లో చూపించాలి. ఓకే, కన్ఫైన్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం. ఇన్ని టైప్స్ ఆఫ్ కన్ఫైన్ స్పేస్ ఎంట్రీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, మినిట్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ మీటింగ్స్ అంటే ఏంటి, ఎవ్రీ మంత్ సేఫ్టీ స్టాటిస్టిక్స్ చూపిస్తామని చెప్పాను కదా. అంటే ఏం చూపిస్తారు, సేఫ్టీ స్టాటిస్టిక్స్ లో ఏంటుంటాయి, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఓకే, క్రిటికల్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్,
ఓకే. సో ఏదైనా ఇంజరీ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా చిన్న లారీ వచ్చి ఒక చిన్న కంటైనర్ గుద్దింది, ఓకే, లేకపోతే వెజల్ నుంచి కంటైనర్స్ దించినప్పుడు, షిప్ నుంచి కంటైనర్స్ దించినప్పుడు పక్క కంటైనర్ తగిలింది, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. పార్ట్ ఏ పార్ట్ బి అనాలిసిస్ లాగా ఉంటాయి, అది నేను తర్వాత చెప్తాను. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్, పార్ట్ బి ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. దాని తర్వాత చెప్తాను. నేను ఇన్వెస్టిగేషన్ అనే టాపిక్ చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మీకు చూపిస్తాను, ఒక వర్క్ ప్లేస్ ఎలా ఉంటాయని. ఓకే. సో ఇన్వెస్టిగేషన్ ఏదైతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో మీరు మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఎలాగా ఏంటి డిస్కస్ చేశారో, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఒక డిస్కషన్ చేసుకుంటాం. ఓకే, మనందరం ఒక క్లాస్ డిస్కస్ చేసిన తర్వాత క్లాస్ లో ఏం డిస్కస్ చేసామో మాకు ఒక 10 పాయింట్స్ రాశారు అనుకోండి, అదే మినిట్స్ ఆఫ్ మీటింగ్, అంతే, సింపుల్. ఓకే. ఒక సేఫ్టీ స్టాటిస్టిక్స్ మీటింగ్ లో కానీ, సేఫ్టీ కమిటీ మీటింగ్ లో కానీ ఏదైతే డిస్కస్ చేస్తారో ఆ పాయింట్స్ రాసుకుంటారు కదా. ఓకే, ఫలానా ఆపరేషన్ డిపార్ట్మెంట్ వాడు ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీయాలి, జెర్సీ బ్యారెల్ ఇలా మౌంట్ చేయాలి, లేకపోతే ఇంజనీరింగ్ నుంచి ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఒకవేళ ఏమైనా ఐటీ రిలేటెడ్ అంటే ఐటీ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంది. సో అవన్నీ ఒక పాయింట్ రాసుకొని దాన్ని మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు, మినిట్స్ ఆఫ్ సేఫ్టీ హెల్త్ మీటింగ్స్ అంటారు, MOMs అంటారు. ఓకే. ఆ డాక్యుమెంట్స్ ఏవి అని చూపించమంటారు, ఎందుకంటే నిజంగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ జరిగిందా లేదా అని మనం వాడికి ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా ఎంతమంది? ఓకే, 15 మెంబర్స్. యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్. ఇఫ్ ఎనీ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్. యాక్సిడెంట్ అయిందంటే ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే ఏంటి నేను చెప్పాను, పార్ట్ బి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. అంటే పార్ట్ ఏలో ఏముంటాయంటే జస్ట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, కరెక్టివ్ యాక్షన్ ఏంటి, టైం ఎంత, ఏమైంది. పార్ట్ బిలో డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అన్ని ఇన్సిడెంట్స్ పార్ట్ బి వెళ్ళదు. ఓకే, ఓన్లీ a particular incidents will go to the part B analysis, which are very severe. So in part B they will go in deep. So what happens, they will write the timelines. ఈ టైంకి ఎంత అయింది, ఈ టైంకి ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంకి ఈ వెహికల్ ఎక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళింది, ఎందుకు ఇవన్నీ చేస్తారు, రూట్ కోజ్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ రికార్డ్స్ అనేవి పెట్టమంటారు. ఇవన్నీ చేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టైమ్ లైన్స్, ఎవరెవరు ఏం చేశారు, ఏ టైంకి ఏం చేసిన తర్వాత రికమెండేషన్స్ ఇస్తాం. రికమెండేషన్స్ అంటే ఈ ఫలానా ఈ ఫర్ ఎగ్జాంపుల్ హాయిస్టింగ్ ఉంది అనుకోండి. హాయిస్టింగ్ అంటే ఏంటి, పైకి లేపడం. లాయరింగ్ అంటే కింద దించడం. ఓకే, హాయిస్టింగ్ చేసినప్పుడు కరెక్ట్ గా ఫాస్ట్ గా చేసే హాయిస్టింగ్ అనేది రికమెండేషన్స్ లో ఇస్తారు అన్నమాట. సో ఈ హాయిస్టింగ్ అనేది ఈ స్పీడ్ లో చేయడం జరిగింది. దిస్ షుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్ టు lower the swing. Okay, in fact if it is slow, the container would have not hit by the spread depth. సో ఇలాంటివి ఏదైనా ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్స్ ఏవి చూపించమంటారు. ఓకే, ఇన్సిడెంట్స్ చేశారా, యాక్సిడెంట్ రిపోర్ట్స్ ఏంటి, రికార్డ్స్ ఏంటి, ఏ రికార్డ్స్ అని చూపించండి. ఎనీ రిపోర్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఓకే, ఫ్రమ్ హెల్త్ అండ్ సేఫ్టీ అథారిటీ. వర్బల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఓకే సార్ నేను ఒక ఈ ఆపరేటర్ ఒకడు మిస్టేక్ చేశారు, మిస్టేక్ చేసిన తర్వాత నేను అతను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను అన్నారు అనుకోండి, వెర్బల్ కమ్యూనికేషన్. దాని ప్రూఫ్ ఏంటి? సో మెయిల్ కమ్యూనికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చిన తర్వాత మాకు ఫైర్ లైసెన్స్ అని, ఫైర్ ఏదైతే లైసెన్స్ ఉందో ఫైర్ లైసెన్స్ మాకు రెన్యూల్ అవ్వలేదు, కరెక్ట్గా కోవిడ్ టైంలో పడింది. తర్వాత ఆర్డర్స్ వచ్చాడు, ఫైర్ లైసెన్స్ రెన్యూల్ అవ్వలేదు, కోవిడ్ సిచ్యువేషన్స్ అని చెప్పాం. సో అతను ఏమన్నాడు, మెయిల్ కరస్పాండింగ్ ఏది? సో లక్కీగా ఏదైతే మేము ఫైర్ ఆఫీసర్కి మెయిల్ పెట్టామో ఆ మెయిల్ కరస్పాండింగ్ చూపించాం. సార్ సో అండ్ సో డేట్లో సో అండ్ సో ఫైర్ ఆఫీసర్కి మాకు ఇలా రెన్యూల్ అయిపోతుందని మేము మెయిల్ పెట్టాము. సో అతను కోవిడ్ సిచ్యువేషన్స్ రాలేదు, ఇన్ఫాక్ట్ అతను ఎక్స్పైర్ అయిపోయి అనుకోండి, వేరే వాళ్ళని పంపించిన తర్వాత అది వేరే విషయం, ఇట్స్ సాల్వ్ నౌ. సో ఆ విధంగా మెయిల్ కమ్యూనికేషన్ ఏదైనా చూపిస్తారు, లెటర్స్ కానీ నోటీసెస్ కానీ, ఏది మీరు వర్బల్ గా చెప్పాము లేకపోతే ఫోన్ మాట్లాడాను ఇదంటే అవ్వదు. సో ఈ డాక్యుమెంట్స్ కూడా చూపించమని అడుగుతారు. ఓకే, సేఫ్టీ రిజిస్టర్స్ అండ్ స్టాట్యుటరీ రిజిస్టర్ అండ్ సర్టిఫికేట్. స్టాట్యుటరీ అంటే ఏంటంటే లీగల్ రిక్వైర్మెంట్ రిజిస్టర్స్. లీగల్ రిక్వైర్మెంట్ రిజిస్టర్స్ అంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది, QHSE పాలసీ. ఓకే, ఒకవేళ మనకి మన కన్సైన్మెంట్స్ కానీ ఏదైనా మనం ఫస్ట్ మన సేఫ్టీ కన్సైన్మెంట్ కానీ లేకపోతే అప్రూవల్స్ కానీ కంపెనీ స్టార్టింగ్ అవ్వక ముందు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం లెటర్ తీసుకుంటాం. ఓకే, ఇలాంటి అంటే దాన్ని ఏమంటారంటే
కన్సైన్మెంట్ అగ్రిమెంట్ అంటారు. నార్మల్గా ఏ కంపెనీ కన్సైన్మెంట్ అగ్రిమెంట్ చూపించదు ఆడిటర్స్, కొంతమంది ఖచ్చితంగా చూపించమని అడుగుతారు. ఏంటంటే మన కంపెనీ పెట్టినప్పుడు సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఒక కాలంలో ఉంటుంది అన్నమాట. ఏ కాలంలో గవర్నమెంట్ మనం ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవుతాం, ఇలాంటి టైప్ ఆఫ్ కంపెనీ మేము పెడుతున్నాం, అది ఫార్మా అయితే ఫార్మా, లేకపోతే అంటే కేటగిరీస్ ఉంటాయి, ఏబిసి, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కేటగిరీస్. సో ఎలాంటి కంపెనీ పెడుతున్నామో ఉంటుంది. మళ్ళీ ప్లస్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ 1 crore దాటితే ఇలాంటి కేటగిరీ. సో ఆ అగ్రిమెంట్స్ అన్ని వస్తాయి, స్టాట్యూటరీ రిజిస్టర్స్ అంటే. ఓకే, అండ్ సర్టిఫికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ గా ఇప్పుడు ఫైర్ లైన్ ఉంది, ఫైర్ లైన్ సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా తీసుకోవాలంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి అనుకోండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఒక థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ వాడు మనకి మెయింటైన్ చేస్తున్నాడు. మెయింటైన్ చేస్తే ఓకే, వాడి సర్టిఫికేట్ కూడా అడుగుతాం. వాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ ఆ కాపీ ఒకటి పెట్టుకోవాలి మనం. ఆయిల్ డిస్పోజల్ ఆఫ్ ఆయిల్ ఉంది, డిస్పోజల్ ఆఫ్ ఆయిల్ ఫామ్ ఎంత, ఫామ్ 13 అనుకుంది. ఫామ్ 13 ద్వారా మనం ఆయిల్ డిస్పోజ్ చేస్తాం. మనం థర్డ్ పార్టీ వెండర్ కి డిస్పోజ్ చేస్తాం అనుకోండి. యాజ్ పర్ అవర్ గవర్నమెంట్ రూల్స్ హీ షుడ్ బి రిజిస్టర్డ్ అండర్ ఏపీపీసీ. అది ఆ సర్టిఫికేట్ ఏంటని అడుగుతుంది. ట్రైనింగ్ రికార్డ్స్ ఫైనల్ గా అవే కాదు, ఇంకా చాలా అడుగుతుంది. రైట్, ట్రైనింగ్ రికార్డ్స్ అంటే ఇన్ హౌస్ ట్రైనింగ్, ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఇంకా సేఫ్టీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే, బడ్డీ ట్రైనింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంత డీప్ గా ఎవరు వెళ్ళరు కానీ ట్రైనింగ్ రికార్డ్స్ కూడా ఇది అడుగుతారు. ఓకే, ట్రైనింగ్ చేశారా, ఓకే ఎంతమందికి ట్రైన్ చేశారు, ఎన్ని ట్రైనింగ్స్ అయినాయి, ట్రైనింగ్ మ్యాన్ అవర్స్ ఎంత. ఇవాళ ఒక 10 members నేను ట్రైనింగ్ ఇచ్చాను అనుకోండి, ఇంతసేపు ఇచ్చాను అనుకోండి, 10 into 1 hour. ఓకే, సో అది కూడా దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్స్ అన్నమాట. సేఫ్టీ ఇండక్షన్ ట్రైనింగ్. ఇండక్షన్ అంటే ఎప్పుడు ఇస్తాం మనం, ఏదైనా ప్రెమిసెస్ లోకి ఒక పర్సన్ ఇచ్చినప్పుడు సేఫ్టీ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఆన్ గోయింగ్ వర్క్ సేఫ్టీ ట్రైనింగ్, ఎప్పుడైతే ఒక ఆన్ గోయింగ్ అంటే ఆ పర్టికులర్ పర్సన్ పర్టికులర్ ఎక్విప్మెంట్ కానీ దగ్గర కానీ, ఒక యార్డ్ లో కానీ, లేకపోతే ఒక వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు కానీ మనం వెళ్ళి ఆ వర్క్ ప్లేస్ అతను పని చేస్తున్నప్పుడు ఏమైనా వెర్బల్ గా ఇచ్చామంటే దట్ ఈస్ సేఫ్టీ ట్రైనింగ్. దానికి కూడా సైన్ తీసుకుంటాం. ఓకే, ఆన్ గోయింగ్ వర్క్ ట్రైనింగ్ అని మనం మెన్షన్ చేస్తాం. ఏదైతే టాపిక్ ఇస్తామో, ఏదైతే ఇచ్చామో కూడా అవి రాస్తాం. ఓకే, టైప్స్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్. సేఫ్టీ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్ అంటే సేఫ్టీ ఆఫీసర్ ట్రైనింగ్. మన ఎవరైనా మీ డిపార్ట్మెంట్ లోకి వచ్చారనుకోండి, సేఫ్టీ డిపార్ట్మెంట్, అతనికి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే సేఫ్టీ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడం, పాలసీస్ చెప్పడం, మన కంపెనీలో ఏదైతే టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయో అవి చెప్పడం. ఓకే, హజార్డ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీ సేఫ్టీ ఆఫీసర్ గా కార్మల్ ఫెర్టిలైజర్స్కి వెళ్ళారు, లేకపోతే ఇక్కడ కంటైనర్ టెర్మినల్ కి వచ్చారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని కామన్ సేఫ్టీ వర్క్స్ అని ఉంటాయి. కామన్ వర్క్ యాక్టివిటీస్ అంటే వర్క్ ఎట్ హైట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ అవన్నీ కామన్. కానీ కోర్ గా కంపెనీ చేసిన దాంట్లో ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఒకలాంటి డివేట్ అవుతాయి వర్క్స్. ఇక్కడ ఫాస్ఫరస్ అవన్నీ, అక్కడ H2S ఉంటుంది, ఇక్కడ HPCL లో H2S అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ డ్రిల్లింగ్ చేస్తున్నారు అనుకోండి, H2 వస్తుంటుంది. ఇప్పుడు కంటైనర్ లిఫ్టింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, లేకపోతే పోర్ట్ లో చేస్తున్నారు అనుకోండి, మీకు లిఫ్టింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, బల్క్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, సీ దగ్గర వర్క్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ ఏదైతే కామన్ అవి ఇస్తారనమాట సేఫ్టీ రిప్రజెంటేటివ్. సూపర్వైజరీ ట్రైనింగ్ అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ సూపర్వైజర్ లెవెల్ వాళ్ళు కూడా ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ మిడిల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. నార్మల్గా ఏంటంటే ఆడిటర్ లో సీనియర్ మిడిల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ కూడా అప్గ్రేడ్ అవుతుంటారు. ఏమైనా కొత్తగా సేఫ్టీ స్టాండర్డ్స్ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే కొత్తగా ఏమైనా మనకి వేరే టెర్మినల్ ఉంది, లేకపోతే వేరే వర్క్ ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ ఏమైనా కొత్తగా చేశారనుకోండి, వీళ్ళు వెళ్ళి తెలుసుకొని ట్రైనింగ్ ద్వారా మనకు వచ్చి మన దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. డైరెక్టర్స్ ట్రైనింగ్, ఇది నార్మల్ గా రేర్ గా జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఓకే, డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ట్రైనింగ్స్ అనేవి జరుగుతుంటాయి. మాస్ ట్రైనింగ్స్ అంటే గ్యాదరింగ్స్. ఓకే, డర్ట్, ఎవరైనా చెప్పగలరు డర్ట్ అంటే ఏంటో? DIRT. ఫైన్, ఎవరో ఆన్ చేశారు అనుకుంటున్నాను. ఇట్స్ ఎ డ్యూటీ ఇన్సిడెంట్ రిపోర్ట్ ట్రైనింగ్. ఓకే ఫైన్, డ్యూటీ ఇన్సిడెంట్ రిపోర్ట్ ట్రైనింగ్. ఇక్కడ నేను ఇప్పుడు టైప్ చేయడానికి అవుతుందా?
అవును కదా. డ్యూటీ ఇన్సిడెంట్ రిపోర్ట్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేటర్ ఉన్నారు, లేకపోతే ఒక వెహికల్ డ్రైవర్ ఉన్నాడు. అతని డ్యూటీలో ఒక ఇన్సిడెంట్ చేశాడు, లేకపోతే దేనికైనా గుద్దాడు, లేకపోతే రివర్సింగ్ చేసినప్పుడు చూసుకోలేదో ఏదో జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది చేస్తాం. ఇన్సిడెంట్ పార్ట్ బి అనాలిసిస్ చేసిన తర్వాత అతనికి సార్ మీ వాయిస్ నెంబర్ 3 days గ్యాప్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? మ్యూట్ అయిపోయింది ఏంటి నా వాయిస్? హలో, మ్యూట్ రావట్లేదు సార్, కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది సార్, మ్యూట్ వినిపిస్తుందా? ఓకే. సో ఈ ఎవరికైతే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే ఆ డ్యూటీ ఇన్సిడెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ ఉంటుందో ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్ చేసిన తర్వాత అతను మళ్ళీ ఆఫీస్కి వస్తారు కదా, 2 days 3 days గ్యాప్ తీసుకొని. ఓకే, అంటే కొన్ని ఆర్గనైజేషన్లు ఏంటంటే వెంటనే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ రోజే మళ్ళీ వాళ్ళకి ఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. ఓకే, అతను హోల్డ్లో ఉంచుతారు. ఇన్ కేస్ ఆఫ్ బిగ్గర్ ఇన్సిడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడర్ తగిలింది, లేకపోతే ఏమైనా ఫైర్ ఇన్సిడెంట్ అయింది, లేకపోతే ఆ పార్ట్ ఏమైనా డ్యామేజ్ అయింది, క్రెయిన్ పార్ట్, హ్యూజ్ లాసెస్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు షిప్స్ వస్తాయి, వెజల్లో ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, చాలా డాలర్స్లో వాడు ఫైన్ వేస్తాడు. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగిందంటే ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ చేసిన తర్వాత అతను వచ్చిన తర్వాత ఆ కంప్లీట్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి అతను ఎక్కడ వర్క్ లో డీవియేట్ అయింది, ఇంత నేను ఇన్సిడెంట్ అవ్వకూడదని నేను అన్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఇలాంటివి ఆపరేట్ చేసినప్పుడు చిన్నది అటు ఇటు తగ్గుతాయి. కానీ ఒకవేళ ఇన్సిడెంట్ రిపోర్ట్ నీట్ గా జనరేట్ అయిన తర్వాత మనం స్టడీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఆపరేటర్ కి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో ఈ లెవెల్ గా అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చేస్తాం. ఈ లెవెల్ గా మీరు తీసినప్పుడు ఇక్కడ డీవియేట్ అయింది, ఈ స్పీడ్ మీరు ట్రాలీ స్పీడ్ ఒకేసారి మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఇలా అయింది, రేపొద్దున ఇలా జరగకుండా ఉండడానికి ఏదేది ప్రికాషన్స్ తీసుకుంటారో అతనికి డ్యూటీ ఇన్సిడెంట్ రిపోర్ట్ ట్రైనింగ్ రాసి ఇచ్చి అతన్ని జాబ్ లోకి వెళ్ళడానికి ఆ పర్టికులర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ట్రైనింగ్ వెళ్తుంది. సో ఈ షీట్ వెళ్తుంది, దాన్ని బేస్ చేసుకుని అతన్ని మళ్ళీ ఆపరేషన్స్ కి అలౌ చేస్తారు. నాట్ ఓన్లీ ఆపరేటర్, ఇంకా ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, సరిగ్గా డ్రిల్లింగ్ మిషన్ సరిగ్గా కట్ చేయలేనప్పుడు అది స్లిప్ అయ్యి పక్కకి వెళ్ళి తగిలింది ఎవరికైనా, ఓకే, లేకపోతే స్లిప్ అయ్యి పక్కన వేరే ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసింది, అతను కూడా డ్యూటీ ఇన్సిడెంట్ రిపోర్ట్ ట్రైనింగ్ ఇస్తాం. వాట్ ఈస్ ద డ్యూటీ ఇన్సిడెంట్ రిపోర్ట్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది స్ట్రాంగ్ గా చెయ్యాలి, ఆ అనాలిసిస్ అనేది చేసే వాళ్ళు ఉండాలి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్ విత్ జాబ్ ట్రైనింగ్. ఓకే, సో జాబ్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎనీ ఫీల్డ్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే పర్టికులర్ జాబ్ ట్రైనింగ్ అవ్వచ్చు, ఈవెన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా జాబ్ ట్రైనింగ్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఇన్ హౌస్ లో కూడా సేఫ్టీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎర్గనామిక్స్ మ్యాటర్స్, వాళ్ళు ప్రింటర్స్ యూస్ చేస్తారు, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉంటుంది, ప్రింటర్స్ ఉంటాయి, క్యాఫిటీరియా ఉంటుంది, మిషన్స్ ఉంటాయి, చిన్న కాఫీ మిషన్ ఉంటుంది, దాంట్లో కూడా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అన్ఈవెన్ వైర్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే పక్కన ఏమైనా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనుకోండి, అదేమైనా హజార్డ్స్ అవ్వచ్చు, స్లిప్పరీ సర్ఫేసెస్ ఉండొచ్చు. ఓకే, స్లిప్ ఫాల్ అనేవి చిన్న హజార్డ్స్ అలా కనిపిస్తాయి, కానీ వాటి నుంచి వచ్చిన రిజల్ట్ మాత్రం సివియర్ గా ఉంటుంది. అంటే ఇట్ మే కాజ్ యువర్ స్పైనల్ ఏక్, ఫ్రాక్చర్స్, ఎల్బో ఫ్రాక్చర్స్, అవన్నీ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్ విత్ జాబ్ ట్రైనింగ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఇవన్నీ ఓకే చూసాం. ఇది కాకుండా మీకు చెప్తాం. ఓకే కదా క్లాస్? అంటే జస్ట్ ఒక ఐడియా వచ్చింది కదా ఆడిట్ గురించి. ఆడిట్ ఎందుకు చేస్తారు, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎక్కడ చేస్తారు, దానివల్ల మన యూజెస్ ఏంటి, ఓకే, టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఏంటి, ఓకే, ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి. ఓకే, మాక్సిమం ఇది మీరు కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోవాలంటే మాక్సిమం ఎలాంటి డిఫరెంట్ డీవియేషన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మీరు రాయగలరు. ఇట్స్ సింపుల్ థింగ్. ఓకే, నార్మల్ గా నాలెడ్జ్ అనేది వెరీ ఎనార్మస్. నార్మల్ గా ఒక పీపీటీలో కానీ ఒక షీట్ లో కానీ నాలెడ్జ్ అనేది ఇట్స్ ఎ వెరీ లెస్ థింగ్. మీరు యాజ్ పర్
ఇండస్ట్రియల్ సేఫ్టీ యాజ్ పర్ సబ్జెక్ట్ మీరు చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమ్ అప్ విత్ డౌట్స్, బట్ ఆల్వేస్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. ఎందుకంటే ఆడిట్స్ లో కానీ హజార్డ్ ఐడెంటిఫికేషన్ లో కానీ స్టాండర్డ్స్ లో కానీ మీరు నాలెడ్జ్ ఇంక్రీజ్ చేస్తే ఇవాళ మీరు చదివారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఓకే, ఇది ఒక పార్ట్. కానీ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే రియల్ టైమ్ సినారియోస్ లోకి వెళ్తారో, ఎప్పుడైతే వర్క్ ఫీల్డ్ లోకి వెళ్తారో, మీరు ఒక బోర్డ్ మీటింగ్ లో మాట్లాడాలి, లేకపోతే ఒక హెచ్ఓడి దగ్గర మాట్లాడాలి, లేకపోతే ఒక పర్సన్స్ ని మీరు ఎడ్యుకేట్ చేయాలంటే మీ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు ఎడ్యుకేట్ చేయగలరు. మీ దగ్గర ఏమైనా స్ట్రాంగ్ గా పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మనం ఏదైతే చెప్పుకున్నాం, ఇలాగ ఫైర్ ఆఫీసర్ ఉన్నా, లేకపోతే ఫైర్ ఆడిట్ మీ కంపెనీలో ఒక ఏమైనా డాక్యుమెంట్ ల్యాగ్ లో ఉంది, ఆ డాక్యుమెంట్ మీరు తెప్పించుకోవాలి అంటే, సార్ ఇలా ఆడిట్స్ లో ఇలాగ అడుగుతారు, ఇలాగ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మనకి, లీగల్ రిక్వైర్మెంట్స్, ఇది ఖచ్చితంగా మనం రెన్యూల్ చేయించాలని చెప్పుకొని మీరు బాస్ తో మాట్లాడుకొని చేయించుకోవచ్చు. దట్స్ హౌ యూ కెన్ గ్రో, దట్స్ హౌ యూ కెన్ డెవలప్ యువర్ వర్క్ కల్చర్. ఓకే, 102. ఓకే, management, hazard identification and ఇది ఉంది కదా. ఓకే, మొన్న ఒక హజార్డ్ ఐడెంటిఫికేషన్ టాపిక్ చెప్పుకున్నాం కదా, దాంట్లో న్యూ షేర్ వచ్చి షేర్ అయింది కదా. ఓకే, చెప్పండి కృష్ణ గారు, చెప్పండి సార్, ప్లీజ్ టెల్ మీ సార్. కృష్ణ గారు చెప్పండి. రైజ్ ద హ్యాండ్, ఐ డోంట్ నో ఎనీ డౌట్స్. Like, see, no person is perfect, no person will have 100% of knowledge. See, if we all discuss within each other, okay, మీకు తెలిసింది మీ చెప్పొచ్చు, like, if I don't know anything, I'll learn from you. See, come up with doubts, study, okay, don't think someone is with more knowledge, we don't have knowledge, that's nothing matter. Okay, if everyone knows something which others don't know, okay, be positive, be free while asking doubts. Okay, అదే చిన్న డౌట్ అయినా యూ కెన్ ఆస్క్. ఓకే, ఇంకోటి ఈ యొక్క ఏదైతే బేసిక్ డెఫినేషన్స్ ఉంటాయో ఖచ్చితంగా చదవాలి, కొంచెం వర్కౌట్ చేయండి. అది ఏంటంటే హజార్డ్ అనేది, అన్సేఫ్ చూడండి, ఎప్పుడు దేర్ ఇస్ అ ఫ్లో, అన్సేఫ్ యాక్షన్ లీడ్స్ టు అన్సేఫ్ కండిషన్. ఓకే, అన్సేఫ్ యాక్షన్ ఎవరు చేస్తారు? మనిషి చేస్తారు. అన్సేఫ్ కండిషన్ వస్తుంది, అది అన్సేఫ్ కండిషన్ లీడ్స్ టు నియర్ మిస్. నియర్ మిస్ అంటే ఏంటి? ఆ ఈవెంట్ అక్కడ ఉంటుంది, కానీ అది ఎవరికి హాని కలిగించే సామర్థ్యం ఉంటుంది దాన్ని. నియర్ మిస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైనుంచి ఏమైనా వుడెన్ బ్లాక్స్ పడ్డాయి, నా మీద పడలేదు, పక్క నుంచి పడిపోయింది, పక్క పడ్డాయి, అది నియర్ మిస్ అవుతుంది. ఓకే, అది ఎవరో జరిగింది. అన్సేఫ్ యాక్షన్ ఏంటి? అతను వుడెన్ బ్లాక్స్ అనేవి లోపల పెట్టాలి, ఎడ్జిన్ పెట్టాలి, అదే అన్సేఫ్ యాక్షన్. అన్సేఫ్ కండిషన్ ఏంటి? అవి ఎడ్జిన్ చాలా రోజుల వరకు అలాగే ఉంటాయి, ఎడ్జిన్ ఉన్నది అన్సేఫ్ కండిషన్. తర్వాత నియర్ మిస్ అంటే అవి కింద పడిపోయినప్పుడు, ఎడ్జిన్ ఉండడం కూడా నియర్ మిస్సే, కింద పడిపోయినప్పుడు పక్కన మనిషి కాకుండా పక్కన పడ్డాయి అనుకుంటే అది నియర్ మిస్ అవుతుంది. అన్సేఫ్ యాక్షన్ లీడ్స్ టు అన్సేఫ్ కండిషన్, అన్సేఫ్ కండిషన్ లీడ్స్ టు నియర్ మిస్, నియర్ మిస్ లీడ్స్ టు ఇన్సిడెంట్. ఓకే, ఇన్సిడెంట్ అంటే ఏంటి? అది కింద పడ్డాయి, ఏదైనా ప్రాపర్టీ మీద పడ్డాయి, ఎవరికి తగిలి, నాకు చేయికి చిన్న దెబ్బ తగిలింది, దట్ ఈస్ ఇన్సిడెంట్. ఓకే, యాక్సిడెంట్ ఈజ్ సంథింగ్ లైక్ ఫ్యాటల్టీ, ఒక పర్సన్ మీద పడిపోయి చనిపోయాడు అనుకోండి, లేకపోతే ఏదైనా పెద్ద డిజాస్టర్ జరిగింది, అది దట్ కమ్స్ అండర్ యాక్సిడెంట్. ఓకే, ఓకే ఓకే, ठीक है. See, incident, you understood, right? Unsafe action, unsafe condition. Unsafe action అంటే see, ఒకవేళ హిందీ ఎవరైనా ఉంటే unsafe action जो actions वो आदमी करेगा ना, वो unsafe action बोलेगा, हम लोग करेगा. ठीक है, unsafe condition है तो वो actions क्या होगा? वो उसके वजह से कोई unsafe कंडीशन क्रिएट होगा. ठीक है, अनसेफ कंडीशन नियर मिस, वो क्या बोला मैं, एक वुडन पीसेस लगा ऊपर, वो कौन लगा? वो आदमी लगा, वो आदमी का अनसेफ एक्शन हो रहा है. ठीक है,
अनसेफ एक्शन के बाद वो अनसेफ कंडीशन हो गया, अनसेफ कंडीशन होने के बाद वो नीचे गिर गया, लेकिन मेरा ऊपर नहीं गिरा, मेरा सामने गिरा, वो नियर मिस होगा, ठीक है। वो नियर मिस लीड्स टू इंसिडेंट। इंसिडेंट मतलब क्या है, मेरे को चोट लगा, लेकिन छोटा सा चोट लगा, वो इंसिडेंट होगा, ठीक है। और इंसिडेंट का वो इंसिडेंट छोड़ा और आदमी नहीं, वो इंसिडेंट के बारे में, वो इंसिडेंट के बाद क्या होगा, एक्सीडेंट हो गया। एक्सीडेंट मतलब वो कोई ज्यादा प्रॉपर्टी डैमेज हुआ तो, ठीक है, आस्तीनेस हुआ तो, సో ఓ యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, సో ఈ 5 గుర్తుపెట్టుకోండి, ఈ 5 లీడ్ చేస్తాయి. ఓకే, ఎప్పుడు అన్సేఫ్ కండిషన్ లీడ్స్, అన్సేఫ్ యాక్షన్ లీడ్స్ టు అన్సేఫ్ కండిషన్ లీడ్స్ టు నియర్ మిస్ లీడ్స్ టు ఇన్సిడెంట్ లీడ్స్ టు యాక్సిడెంట్. ఈ 5 బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి సో ये याद रखना, ये 5 सेंटेंसेस, ठीक है. ఎవరు రైజ్ చేశారు, బిలాల్ ఖాన్ అంట. ఓకే, ఫైన్. సో హియర్ వాట్ యు ఆర్ సీయింగ్, ఇక్కడ రిస్క్ అసెస్మెంట్ చూసాం, రిస్క్ అసెస్మెంట్ చూస్తున్నాం కదా, ఇక్కడ ఏముంది, టాస్క్ ఉంది కదా. రిస్క్ అసెస్మెంట్స్ అంటే ఫస్ట్ టాస్క్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ రిస్క్ అసెస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, సమ్వన్ హస్ రేజ్డ్ ద హ్యాండ్. చెప్పండి, ఎవరు రేజ్ చేశారు హ్యాండ్, నాకు అర్థం కావట్లేదు, ఎవరు రేజ్ చేశారు. భీమా, ఆస్క్ ఎనీథింగ్. కృష్ణమూర్తి గారు. నో సార్, అది అన్ఫార్చునేట్లీ వచ్చింది, సారీ. ఓకే, ఫైన్ ఫైన్. సో ప్రతి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నో ప్రాబ్లం కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక టాస్క్ అనేది ఏంటంటే హాట్ వర్క్ కి రిస్క్ అసెస్మెంట్ చేస్తున్నాం అండి మనం. ఓకే, రిస్క్ అసెస్మెంట్ అనేది హాట్ వర్క్ కి చేస్తున్నాం. ఆ హాట్ వర్క్ ఎలా ఉంటుందో దాన్ని ఫస్ట్ డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ అది వెల్డింగ్, అది గ్రైండింగ్, వెల్డింగ్, అది అది ఆ బేసిస్ లో ఆలోచించుకొని ఫస్ట్ టాస్క్ లా డివైడ్ చేస్తాం. టాస్క్ అంటే ఏంటి, ద పర్సన్ షుడ్ క్యారీ ద మిషన్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ టు ద సెకండ్ ఫ్లోర్ త్రూ స్కాఫోల్డింగ్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ టాస్క్ ఏంటి, గివింగ్ ద welding machine the electrical supply, second task. Okay, third task enti, joining the pipe, joining the required pipes, third task. అంటే జాయినింగ్ చేసినప్పుడు ఏదైనా క్రెయిన్ వచ్చి ఆ పైప్ ని పట్టుకొని అక్కడ లింక్ చేసిన తర్వాత జాయిన్ చేయాలి, వెల్డ్ కొట్టాలనుకుంటే థర్డ్ టాస్క్. ప్రతిదీ టాస్క్ లకు డివైడ్ చేస్తారనమాట. ప్రతి టాస్క్ కి హజార్డ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ టాస్క్ ఏమనుకున్నావు, ఇది 3 టాస్క్ కి డివైడ్ చేసిన ఎగ్జాంపుల్. ఫస్ట్ టాస్క్ ఏంటి, ఏ పర్సన్ షుడ్ గో ఫ్రమ్ ఫస్ట్ గో బై క్రాసింగ్ ఫస్ట్ హై, సెకండ్ హై ఆఫ్ ద స్కాఫోల్డింగ్. అంటే దానికి యాక్సెస్ అండ్ ఎగ్రెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నీ హజార్ ఏంటి, అక్కడ ద పర్సన్ మై ఫాల్ ఫ్రమ్ ద హైట్, అది హజార్. రిస్క్, ఇక్కడ రిస్క్ అని ఉంది, రిస్క్ కాదు, కాన్సిక్వెన్సెస్ అని పెట్టుకోవాలి. మధ్యలో కాన్సిక్వెన్సెస్ అని రో ఉండాలి. కాన్సిక్వెన్స్ ఏంటి, హీ మే ఫాల్ ఫ్రమ్ హైట్. థర్డ్ దాంట్లో ఏముంటది, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, లైక్లీహుడ్, సివియారిటీ. ఎంత ఒకవేళ యాక్సెస్ అగ్రి సరిగా లేదు అంటే ఎలా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయో అక్కడ నెంబరింగ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత కరెక్టివ్ యాక్షన్ ఏముందో దాంట్లో రాస్తాం. ఓకే, యాక్సెస్ అండ్ ఎగ్రెస్ హెస్ బీన్ ప్రొవైడెడ్ విత్ ఫుల్ బాడీ హార్నెస్. ఓకే, ఫస్ట్ టాస్క్ లో హజార్డ్ ఏంటి, హీ మే ఫాల్ ఫ్రమ్ హైట్. సెకండ్, స్లిప్పరీ సర్ఫేసెస్. థర్డ్, ఇంప్రాపర్ యాక్సెస్ అండ్ ఎగ్రెస్. కొంతమందికి వెళ్ళడానికి రావడానికి యాక్సెస్ అండ్ ఎగ్రెస్ ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ టాస్క్ లో హజార్డ్స్ అన్నమాట. సో ప్రతి వర్క్ ఉందంటే ప్రతి వర్క్ కి మనం డివైడ్ చేసుకుంటాం టాస్క్ అనేది. ఓకే, డివైడ్ చేసుకుంటే ప్రతి టాస్క్ లోని హజార్డ్స్ రాస్తాం అనమాట. ఓకే, ఇలా ఇది ఒకటి అయిపోయింది. కన్ఫైన్ స్పేస్ చేసుకుందాం, టాస్క్ రిస్క్ అసెస్మెంట్ కన్ఫైన్ స్పేస్ చేస్తున్నాం. సో కన్ఫైన్ స్పేస్ లో మనం ఏం చేస్తాం, విల్ డివైడ్ ద టైప్స్ ఆఫ్ వర్క్స్. ఒకవేళ అది క్రెయిన్ లో కన్ఫైన్ స్పేస్ అయి ఉండొచ్చు, లేకపోతే ట్యాంకర్ అయి ఉండొచ్చు, వాటర్ ట్యాంక్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో టాస్క్ ఫస్ట్ ఏంటి, ద పర్సన్, ఫస్ట్ టాస్క్ ఏంటంటే చెకింగ్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్. ఫస్ట్ టాస్క్ ఏంటి, ఆక్సిజన్ లెవెల్ చెక్ చేయాలి. ఇంకోటి ముందు